ఇప్పుడు ఏ పెద్ద సినిమా వచ్చినా కూడా ప్రీ బుకింగ్స్, ప్రీ సేల్స్ అనేవి చాలా ఒక హైప్‌గా చూసుకుంటున్నారు ఫ్యాన్స్ అందరూ గూడా. అదొక కూడా రికార్డింగ్‌గా చూసుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఏంటంటే 'వార్ 2' కూలీ సినిమా. 'వార్ 2'ని చిత్తు చిత్తుగా కూలీ సినిమా తొక్కేస్తుందని చెప్పేసి ఒక న్యూస్ అయితే బయటకొచ్చింది. మరి ఇది ఎంతవరకు నిజం? సో, ఖచ్చితంగా అంటే చేసిన పాపం ఎక్కడికి పోదని ఏదో అంటారు గదా! సో, ఒకప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో, హ్మ్. ఇప్పుడు వాళ్ళకి 'వార్ 2' సినిమా వస్తుంది. సో, వాళ్ళ కలెక్షన్స్ చూస్తే నిజంగా నవ్వుకునే పరిస్థితి అనమాట. ఎందుకంటే గతంలో ఒక 6 నెలల క్రితం 'గేమ్ చేంజర్' సినిమా వచ్చినప్పుడు ఏంట్రా ఈ కలెక్షన్స్ అని జెప్పి హ్మ్. ఒక ఇది నవ్వుకున్నారు. ఒక 8, 9 రోజులు ఉన్నప్పుడు 'గేమ్ చేంజర్' సినిమా $300,000 దగ్గర ఉండింది అమెరికాలో. హ్మ్. సో, మరి ఇప్పుడు 'వార్ 2' చూస్తే ఇద్దరు హీరోలు ఉన్నారు. 'హృతిక్ రోషన్' గారు ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఉన్నారు. అదేమో 230K దగ్గర ఆగిపోయిందనమాట. అంటే 8 రోజులకి రిలీజ్‌కి ముందు. సో, అక్కడ యూఎస్ఏలో కొంచెం ఒక 3 వీక్స్ ముందో, 2 వీక్స్ ముందు ఓపెన్ చేస్తారు అవును. టికెట్స్. ఎందుకంటే వాళ్ళు షెడ్యూల్ చేసుకుంటారు సినిమాకి వెళ్ళడానికి. సో, హ్మ్. అందుకని చెప్పి అడ్వాన్స్‌గా అక్కడ ఓపెన్ చేస్తారన్నమాట టికెట్స్ అనేవి. సో, ఖచ్చితంగా చూసుకుంటే ఇక్కడ ఈ 'గేమ్ చేంజర్‌కి' అలాగే 'వార్ 2'కి 70K డిఫరెన్స్ ఉంది 8 రోజుల ముందు. సో, వాళ్ళొచ్చిన అప్పుడేంటంటే టికెట్స్ ఎందుకు తెగట్లేదంటే ఆ ఫార్ములా అది. జనాలు ఇంట్రెస్ట్ ఉంటేనే సినిమా చూస్తున్నారు ఈ రోజుల్లో. ఇదివరకట్లాగా స్టార్ పవర్ పనిచేయట్లే ఖచ్చితంగా. సో, స్టార్ పవర్ అనేది ఎంతవరకు అంటే ఒక రోజు పుల్ చేస్తది. రెండో రోజు నుంచి సినిమా చూడాలంటే ఖచ్చితంగా కంటెంట్ కంటెంట్ పవర్ ఉండాలి. ఉండాలి. సో, ఇప్పుడు 'కూలీ' కోసం ఎంత హైప్ అవుతున్నారంటే ఆల్రెడీ $1.21 మిలియన్ వెళ్ళిపోయింది 'కూలీ'. సో, ఇక్కడ మనం చూసుకోవచ్చు 70% తేడా ఉంది రెండింటికి సినిమాలకి. 'వార్ 2'కి 'కూలీకి' మధ్యలో. సో, మరి 'కూలీ' కోసం ఎంత హైప్ అవుతున్నారు. రజనీకాంత్ గారి ఫాలోయింగ్ మామూలు ఫాలోయింగ్ కాదు అది. సో, యూఎస్‌లో అయినా, జపాన్‌లో అయినా, ఎక్కడ మలేషియా అయినా రజనీకాంత్ గారు నంబర్ 1 హీరో అనమాట. సో, మనం ఆయన సినిమా వస్తుందంటే ఎన్నో అంటే ఒక సినిమా సూపర్ స్టార్ ఆయన చూడాలి ఎగబడతారనమాట. ఆయన ఎంట్రీ చాలు సినిమా ఫ్యాన్స్ ఉర్రూతలూగడానికి. ఒకప్పుడు మనం కబాడీకి చూసాం. అసలు ఆఫీసులకు సెలవులు ఇచ్చి మరీ ఎంత రేంజ్‌లో ప్రమోట్ చేశారు సినిమాననేది. సో, రజనీకాంత్ గారి సినిమా అంటే అదొక ఇది యుఫోరియా అది. ఎవరు మ్యాచ్ చేయలేరనమాట. దానికి తోడు మరి తెలుగు నుంచి, కన్నడ నుంచి, హిందీ నుంచి, మలయాళం నుంచి ఇలా పలువురు యాక్టర్స్ ఉన్నారు. సో, బిగ్ స్పాన్ ఉన్న సినిమా. సో, ఖచ్చితంగా 1.22 మిలియన్ వచ్చిందంటే మామూలు విషయం కాదు. సో, నాకు తెలిసి రాజమౌళి గారి సినిమాల రేంజ్‌లో ఆ సినిమా ఓపెనింగ్స్ వస్తాయి అని అనుకుంటున్నారు అందరూ కూడా. సో, మరి యూఎస్‌లో ఈ రేంజ్‌లో ఉందంటే ఇంకా సౌత్ స్టేట్స్‌లో ఏ రేంజ్‌లో తగలబడిపోద్దో మనం చెప్పక్కర్లేదు. సో, ఖచ్చితంగా మరి 'వార్ 2' కోసం కూడా సౌత్ స్టేట్స్‌లో ఎన్టీఆర్ గారికి మంచి క్రేజ్ ఉంది. మరి ఇక్కడన్నా మ్యాజిక్ చేయాలి. సో, మరి అక్కడ అంటే 'వార్ 2' ఇంప్రెస్ చేయలేకపోతుందా ట్రైలర్ గానీ, టీజర్ గానీ. సో, మరి ఆ సినిమా మీద జనం ఇంట్రెస్ట్‌గా లేరా అంటే మరి దాన్ని మనం చెప్పలేము. కంటెంట్ అంతా వాళ్ళు వదిలేది బానే ఉంది. కానీ హైప్ క్రియేట్ చేయలేకపోతున్నారు. 'కూలీ' సైలెంట్‌గా వచ్చారు. వాళ్ళు ఏదో కూల్‌గా వెళ్ళిపోతున్నారు నిజంగానే. పేరులో ఉన్నట్టే కూల్‌గానే. మరి ఇక్కడ 'వార్ 2'లో వార్ కనపడుతుంది గానీ అక్కడ టికెట్ల మీద ఫ్యాన్స్ వార్ చేయట్లేదు. మరి ఫ్యాన్స్ చూస్తేనేమో చాలా భారీ ఖర్చు పెట్టి యూకే ఫ్యాన్స్ ఏదైతే 'పాంజర్‌లు' అవి తెచ్చి రీసెంట్‌గా అక్కడ వార్ లాగా ఏదో ఎపిసోడ్ క్రియేట్ చేశారనమాట. సో, వాళ్ళు అంత ఖర్చు పెట్టి వాళ్ళు ఫ్యాన్సే ప్రమోషన్ చేయాలి. మరి మూవీ టీమ్ ఏం ప్రమోషన్ చేయట్లా. సో, మరి అక్కడ ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకొక 1 వీక్ ఉందన్నప్పుడు మరి ఇది టికెట్లు పుల్ చేయాలంటే ఖచ్చితంగా భారీ స్పాన్ ఉన్న సినిమా అది కూడా. మరి దానికి కూడా వీళ్ళు ప్రమోషన్లు చేయాలి. సో, అక్కడ ఫాల్ట్ ఎవరిదంటే అది హీరోలదని మనం చెప్పలేము. వాళ్ళు చేశారు. వాళ్ళు కుదిరినంత ప్రమోషన్ వాళ్ళు చేస్తున్నారు. పోస్టులు వేస్తున్నారు సోషల్ మీడియాలో. బట్ మూవీ ప్రొడక్షన్ టీమ్ సైడ్ నుంచి వాళ్ళు ఈవెంట్లు పెట్టడం, ఓవర్సీస్‌లో ఏమన్నా చేయగలగడం అలాంటివి చేయాలి. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏంటనేది.